హలో అండి, వెల్కమ్. నా పేరు నరేష్. ఈ లెసన్లో మనము స్టేటస్ కోడ్స్ గురించి తెలుసుకుందాం. సో దాని గురించి కంప్లీట్గా తెలుసుకునే ముందు నేనైతే మీకు ఒక డెమో చూపిస్తాను. ఒక ఏపీఐ కాల్ అనేది ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి ఎలా వెళ్తుంది అనేది మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి ఇక్కడ క్రియేట్ బటన్ ఉంది కదా, దీని మీద లైవ్ డాక్ నేనైతే క్లిక్ చేస్తున్నా. ఒక లైవ్ డాక్ నేను రాసే ముందు మనకి గూగుల్ క్రోమ్లో డెవలపర్ టూల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ మోర్ టూల్స్లోకి వెళ్తే మీకు డెవలపర్ టూల్స్ ఉంటాయి, క్లిక్ చేయండి. మీరు నెట్వర్క్ ట్యాబ్లో అయితే ఉండాలి. ఇక్కడ ఫెచ్ ఆర్ ఎక్స్హెచ్ఆర్ అని ఉంది కదా, యూజువల్గా ఈ ట్యాబ్ ఏంటంటే మనకి ఏపీఐ కాల్స్ అయితే చూపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ ఏదైనా రాశారనుకోండి, సపోజ్ టెస్టింగ్ అని రాశాను. నేను రాయంగానే కొన్ని ఏపీఐ కాల్స్ అయితే మనకి చూడండి ఇక్కడ ఫెచ్ అవుతున్నాయి. స్టేటస్ కోడ్ కూడా మనకి కనిపిస్తూ ఉందన్నమాట. అయితే ఒకసారి బ్యాచ్ అని ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే మనకి కాల్ అయితే కనిపిస్తుంది. రిక్వెస్ట్ యూఆర్ఎల్ చూడండి, ఇక్కడ ఇది ఎండ్ పాయింట్ అనమాట. ఏపీఐ యూఆర్ఎల్ యొక్క ఎండ్ పాయింట్. సో రిక్వెస్ట్ మెథడ్ వచ్చి పోస్ట్. స్టేటస్ కోడ్ చూడండి ఇక్కడ 200 ఓకే, గ్రీన్ కలర్లో ఉంది. అంటే సక్సెస్ఫుల్గా రిక్వెస్ట్ అనేది కంప్లీట్ అయింది అని చెప్తున్నారు. ఓకేనా, ఇది మనకి ఒక ఏపీఐ కాల్కి ఎగ్జాంపుల్గా మనం అయితే చూసుకోవచ్చు. ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి ఏదో సమ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఫెచ్ అవుతుంది. బ్యాక్ ఎండ్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెచ్చుకుంటుంది ఈ యూఐ అనేది. సో అదేంటో మనకు కంప్లీట్గా తెలియదు, కానీ మనకి ఒక కాల్ అయితే ఎలా వెళ్తుంది అనేది ఒక అర్థం అవుతుంది కదా. మనకి స్టేటస్ కోడ్ ఉంటుంది, దాంతోపాటు మనకైతే రెస్పాన్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూస్తే కనుక రెస్పాన్స్ యొక్క ఫార్మాట్ వచ్చేసరికి JSON అనమాట. సో ఇట్లా మనం ఒక ఏపీఐ కాల్ అయితే మనము ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అనేది బ్యాక్ ఎండ్ ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అయితే మనం అయితే తెలుసుకోవచ్చు. సో ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్టేటస్ కోడ్స్ని అర్థం చేసుకోవడం అనమాట. సో ఒకసారి మనం డాక్యుమెంటేషన్కి మనం వెళ్దాం. సో HTTP స్టేటస్ కోడ్స్. సో ఇక్కడ బేసిక్గా మనకి 3 రకాల స్టేటస్ కోడ్లు అయితే ఉంటాయి, గుర్తుంచుకోండి. రెస్ట్ ఏపీఐలో 3 రకాల స్టేటస్ కోడ్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే 2xx సిరీస్ అనమాట, రెండోది 4xx సిరీస్, మూడోది 5xx సిరీస్ అనమాట. సో 2xx అంటే అర్థం ఏంటంటే ఇది సక్సెస్ అనమాట. మీరు బ్యాక్ ఎండ్ సర్వర్కి రెస్ట్ ఏపీఐ ద్వారా రిక్వెస్ట్ పంపించినప్పుడు రెస్పాన్స్ అనేది సక్సెస్ఫుల్గా వస్తే కనుక అది 2xx స్టేటస్ కోడ్ అయితే చూపిస్తుంది అనమాట. మనకి ఎలాగైతే ఇందాక టెస్టింగ్లో మనకి కనిపించింది కదా, ఎలా అయితే 200 ఓకే అనేది ఉందో అది సక్సెస్ఫుల్ రెస్పాన్స్ అనమాట. 200 ఓకే. సో యూజువల్గా ఏంటంటే మనకి రెస్ట్ ఏపీఐని యూజ్ చేసి జీరాని కాల్ చేసామనుకోండి ఒక ఇష్యూ యొక్క డీటెయిల్స్ కోసము, అప్పుడు మనకి యూజువల్గా 200 ఓకే వస్తుంది సక్సెస్ఫుల్ రెస్పాన్స్. 201 ఏంటంటే మనకి ఏదైనా ఒక రిసోర్స్ అనేది బ్యాక్ ఎండ్లో క్రియేట్ అయినప్పుడు, ఉదాహరణకు ఒక జీరా టికెట్ అనేది క్రియేట్ చేశారనుకోండి యూజింగ్ రెస్ట్ ఏపీఐ, 201 వస్తుంది. 201 అనేది కూడా సక్సెస్ అనమాట. ఇది ఒక రిసోర్స్ అనేది క్రియేట్ అయినప్పుడు యూజువల్గా మనకైతే వస్తుంది, రిసోర్స్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అనమాట. ఇంకొకటి ఏంటంటే 204, ఏదైనా ఒక ఇష్యూని మీరు డిలీట్ చేశారనుకోండి యూజింగ్ రెస్ట్ ఏపీఐ, సో అది మనకేంటంటే ఎంటీ రెస్పాన్స్ ఉంటుంది దాంట్లో, కానీ అది సక్సెసే. సో మీరు ఇష్యూని డిలీట్ చేయాలనుకున్నారు, చేశారు, అది 204 రెస్పాన్స్ అనమాట. ఓకేనా. సో 2xx అంటే ఏంటి, యూ ఆస్క్డ్ కరెక్ట్లీ అండ్ సర్వర్ రెస్పాండెడ్ కరెక్ట్లీ. అంటే క్లయింట్ రైటే, ఇక్కడ సర్వర్ కూడా రైటే, సక్సెస్ఫుల్గా రిక్వెస్ట్ అనేది కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఏంటంటే 4xx అనమాట. ఇదేంటంటే 4xx స్టేటస్ కోడ్ వస్తే దాంట్లో మీ తప్పు ఉంది. సో మీరు రాసిన స్క్రిప్ట్లో ఎక్కడో ఏదో లోపం ఉంది, దానివల్ల మీకు 4xx రెడ్ కలర్లో అయితే వస్తుంది. ఈ 4xx అనేది ఎర్రర్ అనమాట. సో దీంట్లో రకాలు ఏంటి, ఉదాహరణకి 400 ఒక స్టేటస్ కోడ్ కనుక 400 అని ఉంటే కనుక అది బ్యాడ్ రిక్వెస్ట్ అనమాట. మీరు రిక్వెస్ట్ సరిగ్గా పంపించలేదు, మీరు రాసిన JSON ఆ ఫైల్లో ఏదో ప్రాబ్లం ఉంది. ఓకేనా, ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ కానీ ఆ JSON సింటాక్స్లో కానీ ఎక్కడో ఎర్రర్ ఉంది. సో అందువల్ల మీకు 400 బ్యాడ్ రిక్వెస్ట్ అనేది వస్తుంది అనమాట. మిస్సింగ్ ఫీల్డ్స్ అనమాట. సరిగ్గా మీరు అడ్రస్ పంపించకపోయినా 400 బ్యాడ్ రిక్వెస్ట్ అనేది వస్తుంది. 401 అన్ఆథరైజ్డ్. ఇదేంటంటే నో అథెంటికేషన్ ఆర్ రాంగ్ ఏపీఐ టోకెన్. మీరు కనుక ఏపీఐ టోకెన్ కనుక ఇన్కరెక్ట్గా ఇస్తే కనుక ఈమెయిల్ ఐడి కానీ, సో క్రెడెన్షియల్స్ తప్పైతే కనుక 401 వస్తుంది, అది అన్ఆథరైజ్డ్ అనమాట. మీకు జీరా ఇన్స్టాన్స్కే యాక్సెస్ లేదు మీకు 401 అంటే అన్ఆథరైజ్డ్. 403 అంటే ఫర్బిడన్, మీకు యాక్సెస్ ఉంటుంది, మీరు ఇచ్చిన ఏపీఐ కానీ ఈమెయిల్ ఐడి కానీ కరెక్టే, కానీ
మీరు ఫర్బిడన్. ఎందుకనంటే మీరు యాక్సెస్ చేయాలనుకున్న ప్రాజెక్ట్కి మీ పర్మిషన్స్ లేవు. సపోజ్ మీకు ఒక ప్రాజెక్ట్లో ఇష్యూ క్రియేషన్ పర్మిషన్ లేదనుకోండి, అప్పుడు మీరు రెస్ట్ ఏపీఐ ద్వారా మీరు ట్రై చేస్తే కనుక మీరు ఫర్బిడన్. ఈవెన్ దో యువర్ క్రెడెన్షియల్స్ ఆర్ కరెక్ట్, మీకు ఏంటంటే ఆ ప్రాజెక్ట్కి యాక్సెస్ లేదు, పర్మిషన్ లేదు. అలాంటి కేసెస్లో 403 వస్తుంది, ఫర్బిడన్. నెక్స్ట్ ఏంటంటే 404 అనమాట. ఇది నాట్ ఫౌండ్, అంటే మీరు యూజ్ చేసిన రిసోర్స్ యొక్క ఎండ్ పాయింట్ యూఆర్ఎల్లో ఎక్కడో లోపం ఉంది. సో రాంగ్ ఎండ్ పాయింట్ కానీ రాంగ్ యూఆర్ఎల్ కానీ ఇస్తే కనుక రాంగ్ ఇష్యూకి కానీ 404 అనేది వస్తుంది. అంటే ఆ రెస్ట్ ఏపీఐ ఏంటంటే సర్వర్లో దాన్ని లొకేట్ చేయలేదు అనమాట, కనిపెట్టలేదు, అది ఎక్కడుందో దానికి అర్థం కాదు. ఎందుకంటే మీరు ఇచ్చిన అడ్రస్ అనేది రాంగ్, ఇక్కడ యూఆర్ఎల్ ఎండ్ పాయింట్ అనేది రాంగ్, లేకపోతే ఇష్యూ కీ అనేది రాంగ్. 404. 409 అనేది కాన్ఫ్లిక్ట్, ఇది రేరు, ఇది జనరల్గా మనకి అవసరం లేదు. మనకి బేసిక్గా తెలుసుకోవాల్సింది అంటే 400, 401, 403, 404. 400 అంటే బ్యాడ్ రిక్వెస్ట్, 401 అంటే అన్ఆథరైజ్డ్, 403 అంటే ఫర్బిడన్, 404 అంటే నాట్ ఫౌండ్. చూడండి ఇక్కడ ద క్లయింట్ మేడ్ ఏ మిస్టేక్. సో ఇక్కడ తప్పు మీదనమాట, క్లయింట్ తప్పు. ఓకేనా, మీరు రాసిన స్క్రిప్ట్లో ఎక్కడో లోపం ఉంది, అది మనం సరి చేసుకోవాలి. నెక్స్ట్ 5xx సర్వర్ ఎర్రర్. అంటే మీరు కరెక్టే, మీరు రాసిన స్క్రిప్ట్ 100% కరెక్టే, కానీ 5xx అనేది వస్తే కనుక ఇది జీరా సైడ్ నుంచి ఎర్రర్. మీరు రైటే కానీ జీరా రాంగ్. సో చూడండి, దిస్ మీన్స్ యువర్ రిక్వెస్ట్ మే బి కరెక్ట్ బట్ సర్వర్ ఫెయిల్డ్. దీంట్లో రకాలు ఏంటంటే 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్, మీరు చూసే ఉంటారు జనరల్గా. 500 ఇంటర్నల్ సర్వర్ క్రాష్ ట్రైయింగ్ టు ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్. ఇక్కడ మీరు ఒక రిక్వెస్ట్ పంపించారు, బట్ ఏంటంటే అది ఓవర్ ద లిమిట్స్ అవ్వచ్చు, సర్వరే క్రాష్ అయిపోయింది అనమాట మీకు పంపించిన రిక్వెస్ట్ మూలంగా. 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. నెక్స్ట్ 502 బ్యాడ్ గేట్వే, ప్రాక్సీ ఆర్ లోడ్ బ్యాలెన్సర్ ఇష్యూ అనమాట ఇది. 503 సర్వీస్ అన్అవైలబుల్, అంటే సర్వర్ డౌన్ అయినప్పుడు యూజువల్గా మనకి జీరా అవుటేజ్ వచ్చినప్పుడు యూజువల్గా 503 అని మనం చూస్తాం, 503 సర్వీస్ అన్అవైలబుల్ ఉంది. సో సర్వర్ డౌన్ అయినప్పుడు, ఓవర్లోడ్ అయినప్పుడు, రీస్టార్ట్ అయినప్పుడు సర్వర్ 503 అనేది వస్తుంది మనకి. నెక్స్ట్ 504 గేట్వే టైమ్ అవుట్ అనమాట, సర్వర్ లుక్ టూ లాంగ్ టు రెస్పాండ్. సో ఇలా మనకైతే స్టేటస్ కోడ్ అయితే ఉంటాయి. సో కేటగిరీకి చూడండి, ఇక్కడ 2xx, 4xx, 5xx. ఇక్కడ హూస్ ఫాల్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. 2xx అంటే ఇక్కడ ఎవరిది తప్పలేదు. సో కరెక్ట్గా రిక్వెస్ట్ పంపించాం, కరెక్ట్గా రెస్పాన్స్ వస్తుంది, కాబట్టి సక్సెస్ స్టేటస్ అనమాట. 4xx అంటే ఇక్కడ మిస్టేక్ మీది, మీరు కరెక్ట్ చేసుకోవాలి, మీరు రాసిన స్క్రిప్ట్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది. 4xx అది. 5xx అంటే జీరా సైడ్ నుంచి మిస్టేక్, జీరా వాళ్ళు ఫిక్స్ చేయాలి. ఓకే, అట్లా వచ్చిన వాళ్ళు ఫిక్స్ చేయాలి. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ లెసన్ ద్వారా స్టేటస్ కోడ్ల గురించి కంప్లీట్గా ఒక మంచి అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. వస్తే కనుక దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అట్లాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఆటోమేషన్ కంటెంట్, జీరా డెవాప్స్ సంబంధించి మంచి కంటెంట్ అనేది మన ఛానల్లో ముందు రాబోతుంది. థ్యాంక్ యూ.